ఆ రోజు పవన్ కళ్యాణ్ వద్దన్నాడు, మాట బాగానే ఉంది. కానీ ఆ రోజు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, మెయిన్ మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు 10,000 జీతం ఇస్తారని. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ టార్గెట్ చేయకుండా పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఎక్కువ ప్రచారం వస్తుంది, ఎక్కువ వాళ్ళకి వాల్యూ వస్తుంది, వాళ్ళ మాటలకు వాల్యూ వస్తుంది. కాబట్టి ఆ రకంగా స్టాండ్ తీసుకున్నారు అనిపించింది నాకైతే. దీని గురించి ఎక్కువ మంది అదే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు తిరుగుతున్నారు? అసలు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వద్దన్నాడు, ఇప్పుడు కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాడు. కానీ వాలంటీర్కి నమ్మించి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మేనిఫెస్టోలో మామూలుగా పెట్టారు, కానీ 10,000 రూపాయలు ఇస్తామని అయితే వాలంటీర్కి చెప్పడము, నమ్మించి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే జన సైనికులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఏదైపోయినప్పటికైతే వాలంటీర్లు అయితే రోడ్డును పడ్డారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది ఎంతో కొంత కదా, చాలా ఉపయోగం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఊర్లలోకి వెళ్ళి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వాలంటీర్ వల్ల ఉపయోగం, కానీ పెద్ద నష్టం జరిగినట్టు ఏం కనిపించలేదు. కాకపోతే లాస్ట్ మినిట్లో వీళ్ళు ఏంటంటే వైసీపీకి కార్యకర్తలాగా పనిచేస్తున్నారు వాలంటీర్లు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా అభద్రతా భావంతో అయితే జనసేన కావచ్చు, లేకుంటే టీడీపీ కావచ్చు, వాలంటీర్లని వైసీపీకి దూరం చేయాలని అయితే ప్రయత్నం చేశారు. అది సక్సెస్ కూడా అయ్యారు. ఎందుకంటే 10,000